దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమే రండి, ఫలమును పొందా వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి, ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలి అను యాగమునా, సిలువ బలి అను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. జీవమొసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదామా, జీవమొసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదామా. కరుణ తోడా జీవమునీయగా, కరుణ తోడా జీవమునీయగా వేడుదమా పరిశుద్ధుని, వేడుదమా పరిశుద్ధుని. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలు గ్రంథములో ఉన్నటువంటి అన్ని అధ్యాయాలలో లూకా సువార్త 15వ అధ్యాయం ఎంతో విశిష్టమైనది. దేవుని యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం, నిజమైనటువంటి స్వభావం తెలిపేటటువంటి అధ్యాయం ఈ లూకా 15వ అధ్యాయం. ఈనాటి సువార్తలో ఈ 15వ అధ్యాయంలో 2 ఉపమానాలను మనం వింటున్నాం. మొట్టమొదటిది తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల, రెండవది తప్పిపోయినటువంటి నాణెము.
ఇక్కడ ఈ ఉపమానముల ఉద్దేశం, ఆ ఉపమానములో ప్రధానమైనటువంటి విషయం గొర్రెపిల్ల కాదు, నాణెము కాదు. కానీ వీటి కోసం వెతుకుతున్నటువంటి ఆ గొర్రెల కాపరి, అదే విధముగా వెతుకుతున్నటువంటి ఆ స్త్రీ, వీరిద్దరూ కూడా దేవుణ్ణి పోలి ఉన్నారు. అనగా మనము ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినను, పాపము కట్టుకొని దూరంగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమ మన కోసం వెతుకుతూనే ఉంటుంది, మన కోసం ఆరాటపడుతూనే ఉంటుంది అని ఈ ఉపమానాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా దేవుని నుంచి, ఆయన ప్రేమ నుంచి దుడుకు చిన్నవాని వలె, తప్పిపోయిన నాణెము వలె, తప్పిపోయినటువంటి గొర్రె వలె మనం ఉన్నట్లయితే ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి, మన పాపములను మన్నించి, మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దారి తప్పిన గొర్రె కోసం వెతకిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి, నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవనమునకు పాత్రులమగు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నా ప్రభువుకు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. సహోదరులారా, నిజమైన సున్నతిని పొందినది మనమే కాని వారు కాదు. ఏలయనా మనము దేవుని ఆత్మ ద్వారా దేవుని పూజింతుము. మన యేసుక్రీస్తు నందలి జీవితమున మనము ఆనందింతుము కదా. బాహ్య ఆచారముల యందు మనకు ఎట్టి నమ్మకము లేదు. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలైనా
బాహ్య ఆచారములతో క్షేమముగా ఉండగలనని ఎవడైనను అనుకొనినచో నేను అట్లు అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే 8వ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే ఇజ్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను. యూదుల ధర్మశాస్త్రమును అనుసరించి విషయమున నేను పరిసయుడను. నా మత ఆసక్తిచే దైవ సంగమనము హింసించి తిని, ధర్మశాస్త్రమునకు విధేయుడై మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశం ఉన్నదో అంతవరకు నేను నిర్దోషిని. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును కూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని, క్రీస్తుని పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. అందరూ ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింపుడు. ప్రభువును వెదకుడు. ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులనైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికి అంతటికినీ వర్తించును. అందరూ ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నిత్యము ఆయుష్షును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నిత్యము ఆయుష్షును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హలే హల్లెలూయా 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 హలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన
సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందముండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకునే ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెదకదా? అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకునే నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 2-3 రోజుల క్రితం మనం సువార్తలో లూకా సువార్త 14వ అధ్యాయములో గొప్ప జనసమూహం యేసు ప్రభువును వెంబడించుట చూచి ఆయన వాళ్ళతో ఏం చెప్పారంటే, ఆయన ఎగిరి గంతేయలేదు. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించడం చూచి ఆయన సంబరపడలేదు. వాళ్ళతో ఏం చెప్పారంటే, మీరు నన్ను అనుసరించాలంటే అని ఆయన షరతులు పెట్టారు. మీ సిలువను మీరు ఎత్తుకోవాలని చెప్పారు, నిన్ను నీవు త్యజించుకోవాలని చెప్పారు. అయితే ఈరోజు సువార్త ఎట్లా మొదలవుతుంది అనగా, సుంకరులు పాపులు అందరూ యేసు బోధనలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచున్నారు. మామూలు ప్రజలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన వెంట ఉన్నప్పుడు ఆయన షరతులు పెట్టారు. కానీ సుంకరులు పాపులు ఆయన వద్దకు వచ్చుచున్నప్పుడు ఆయన షరతులు పెట్టకుండా వారిని చేరదీశాడు. ఆయన హృదయం ఎటువంటిదో మనకిక్కడే అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళు, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువును చూచారో, వారితో కలిసి భుజించుచున్నాడు, వారిని చేరదీస్తున్నాడు అని వాళ్ళల్లో వాళ్ళు గొనుగుకొన్నారు. ఆ విధముగా గొనుగుకొన్నటువంటి ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులను చూచి ప్రభువు ఈరోజు ఈ ఉపమానమును చెప్తూ ఉన్నారు. 2 ఉపమానాలు. ఈ 2 ఉపమానాల ద్వారా దేవుని యొక్క మనస్సు ఎటువంటిది, మానవ జాతి ఎడల, మానవాళి ఎడల తండ్రి దేవుడు ఏ విధముగా తన ప్రేమను చూపిస్తున్నాడు, తన దయ కనికరమును చూపిస్తున్నాడు అని మనకు చక్కనైన 2 ఉపమానముల ద్వారా ప్రభు నేర్పిస్తున్నారు. అందుకే ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. మొట్టమొదటిది తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానము. ఎక్కడ తప్పిపోయింది? బహుశా అడవిలోనో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది. రెండవది తప్పిపోయినటువంటి నాణెము ఉపమానము. ఎక్కడ తప్పిపోయింది? అది ఇంట్లో తప్పిపోయింది. మూడవది తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము. ఎక్కడ తప్పిపోయాడు? ఎక్కడో దేశాలు వెళ్ళిపోయాడు. ఇక్కడ మొదటిగా 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది. ఆ తర్వాత 10 నాణాలలో 1 నాణెం తప్పిపోయింది. ఆ తర్వాత 2 కుమారుల్లో 1 కుమారుడు తప్పిపోయాడు.
అయితే ఈరోజు మనం ముఖ్యంగా ధ్యానం చేసేది మొదటి 2 ఉపమానాలు సువార్తలో ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ 2 ఉపమానాల ద్వారా దేవుని యొక్క స్వభావం ఏమిటి అని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ శాస్త్రవేత్త ఒకరు ఒక భారతదేశ ముని గురించి ఒక విషయాన్ని చెప్పారు. గంగా నది ఒడ్డున ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ ముని ఈ నది ఒడ్డున ధ్యానములో ఉండగా కళ్ళు తెరవగా నీటిలో ఒక తేలు అది మునిగిపోతూ ప్రాణం కోసం కొట్టుకుంటూ ఈ ముని చూచాడు. వెంటనే తన ధ్యానాన్ని మాని ఆ తేలును రక్షించాలని చేయి పెట్టి తీయటానికి ప్రయత్నం చేశాడు, దాన్ని కాపాడాలని. ఆ తేలు ఏం చేసింది? ఈ మునిని కుట్టింది. వెంటనే అది కుట్టడం వల్ల ఉబ్బటం ప్రారంభించింది, వాయటం ప్రారంభించింది. అయితే దాన్ని వెంటనే విదిలించుకున్నాడు, కానీ అప్పటికే కుట్టివేసింది. అలా అని ఆయన వదిలిపెట్టలేదు. మళ్ళీ 2వసారి చేయి పెట్టి ఆ తేలుని నీళ్ళలో నుంచి తీయటం ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నాన్ని చూస్తూ దారిని పోతున్నటువంటి వ్యక్తి ఈ మున్ని చూచి, ఏమయ్యా ముని, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? అసలు నువ్వు చేస్తున్న పనేంటి? అది కుడుతుందని తెలుసు నీకు, తెలవటమే కాదు ఒకసారి కుట్టించుకున్నావు. దాన్ని వదిలేయకుండా నీవెందుకయ్యా దాన్ని గెలుక్కొని దాన్ని కాపాడాలని నీవెందుకు చేయబెడుతున్నావు అని ముని, నీకు తెలియదా ఆ తేలు స్వభావం ఏంటి? కుడుతుందని నీకు తెలుసు కదా అని మునిని అడిగాడు. అప్పుడు ఆ ముని చెప్పాడు, ఈ తేలు యొక్క స్వభావం కుట్టటం అని తెలిసి నా స్వభావమైనటువంటి సహాయం చేయటం అనే నా స్వభావాన్ని నేనెందుకు వదిలేస్తాను? తేలు స్వభావం కుట్టటం, నా స్వభావం ఇతరులకు సహాయం చేయటం. తేలు దాని పని అది చేసుకొని పోతుంది, నా పని నా స్వభావం ఇది నేను చేసుకుంటున్నాను అని అతనికి సమాధానం ఇచ్చాడు. దేవుడు కూడా మనతో ఇదే పలుకుతున్నాడు. పాపము చేయటం అనేది మీ స్వభావం అయినంత మాత్రమున ప్రేమ చూపించడం అనే నా స్వభావాన్ని నేను ఏ విధముగా మరచిపోతాను? నా నుండి దూరంగా వెళ్ళిపోవటం అనేది మానవజాతి స్వభావం అయినప్పటికీ తిరిగి వారి కోసం నేను ప్రాకులాడటం, వారి కోసం పరితపించటం అనేటటువంటి నా స్వభావాన్ని నేనెట్లా మానుకుంటాను నా ప్రియ మానవులారా అని దేవుడు పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దైవ స్వభావం ఏమిటి ఈ 2 ఉపమానాలు మనకు తెలియపరుస్తున్నాయి. మన కోసం వెతికేటటువంటి దేవుడు ఇతర మతాలకు క్రైస్తవ మతానికి ఉన్నటువంటి తేడా ఏమనగా, ఇతర మతాలలో సత్యం కోసం అన్వేషణ, మనిషి వెతుకుతుంటాడు దేవుని కోసం. కానీ క్రైస్తవ మతం వచ్చేసరికి దారి తప్పి పాపములో పడిపోయినటువంటి నరుల కోసం దేవుడు ఆకాశాన్ని పరలోకాన్ని వదిలిపెట్టి వెతుక్కుంటూ వస్తాడు. వెతికి మనలను దొరికించుకొని అక్కున చేర్చుకుంటాడు, తిరిగి ప్రేమిస్తాడు. అది దైవ స్వభావం. ఈరోజు మొట్టమొదటి ఉపమానం మనం చూసినట్లయితే, ఒక గొర్రె తప్పిపోయింది. ఎన్ని గొర్రెల్లో? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే యేసుప్రభు అంటారు, మీలో ఎవడైనా ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతకుండా ఉంటారా? ప్రస్తుతం గొర్రెల కాపరులు అయితే వెతకరు, ఎందుకంటే ప్రస్తుతం గొర్రెల కాపరులు అందరూ కూడా చేసేది వ్యాపారం కోసం, మటను మాంసం అమ్ముకోవటం కోసం. కానీ ఆ రోజుల్లో ఒక గొర్రె కాపరికి గొర్రెకి మధ్య సంబంధం ఒక కుటుంబంలో సభ్యుల లాంటి సంబంధం. అందుకే మీకు టీవీ స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తాం. ఆ రోజుల్లో ఈ గొర్రెలు కట్టి వేసేటటువంటి స్థలం, అంటే రోజంతా మేపుకొని వచ్చిన తర్వాత గొర్రెల దొడ్డి ఎటువంటిది అనగా, మన క్యాపిటల్ ఇంగ్లీష్ లెటర్ సి ఏ విధముగా ఉంటుందో ఈ గొర్రెల దొడ్డి ఆ విధముగా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూడగలరు. ఆ గొర్రెల దొడ్డి సి ఆకారములో ఉంటుంది. అంటే ఏం చేస్తాడు గొర్రెల కాపరి? గొర్రెల మొత్తాన్ని లోపలికి తోలి ఆ ద్వారం, మనకు సి అక్షరం ఏ విధంగా కొంచెం తెరిచి ఉంటుంది, సి అక్షరం,
ఈ ద్వారానికి అడ్డముగా గొర్రెలన్నీ లోపలికి పంపించి ఈ ద్వారంలో ఆయన పడుకుంటాడు. అంటే ఏ జంతువు వచ్చినా, దొంగవాడు వచ్చినా ఈయన దాటి వెళ్ళాల్సిందే తప్ప గొర్రెలకు ఏ హాని చేయలేవు. గొర్రెలకు హాని చేయాలంటే ముందు తనకు హాని చేయాలి. అది మంచి కాపరి యొక్క లక్షణం. ఆ గొర్రెల దొడ్డిని మీరు చూశారు. అందుకే ప్రస్తుత సమాజంలో గొర్రెల కాపరులు వెళ్ళరేమో కానీ ఆ రోజుల్లో వెళ్తారు. ఒక్క గొర్రె కోసం ఈ 99ని రక్షించే మంచి ప్రదేశంలో ఉంచి గొర్రెల కాపరి వెళతాడు. అటువంటి వాడు మన దేవుడు అని. ఎందుకంటే ఆయన వచ్చింది ఒక్క పాపి తిరిగి దేవుని దగ్గరకు రావటం 99 మంది నీతిమంతుల కంటే కూడా ఈ ఒక్క పాపి వచ్చినప్పుడే పరలోకములో ఎక్కువ ఆనందం అని ప్రభు దాని ద్వారా సందేశం ఇస్తున్నాడు. రెండవది, 10 నాణాలున్నటువంటి స్త్రీ ఒక్క నాణం కోల్పోతే ఏమన్నా పోతుందా? పోతే పోయిందిలే అనుకుంటాం మనం. 9 ఉన్నాయి కదా, ఒకసారి 2 సార్లు అటు ఇటు చూసి దొరికితే దొరికింది, లేకపోతే లేదు. అయితే బైబిల్ గ్రంథములో 10 నాణెములు ఏంటి ప్రాముఖ్యత? మొట్టమొదటిగా బైబిల్ మొత్తములో 10 అనేటటువంటి సంఖ్య ఎంతో ముఖ్యమైన సంఖ్య. 242 సార్లు 10 అనేటటువంటి సంఖ్య వాడబడింది బైబిల్లో. ఉదాహరణకు ఫరో రాజుకు 10 అరిష్టాలు చేశాడు మోషే ద్వారా దేవుడు. ఆ తర్వాత 10 మంది కుష్ఠరోగుల గురించి విన్నాం. ఆ తర్వాత 10 మంది కన్యల గురించి ప్రభు ఉపమానం చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు కూడా ఈ విధముగా 10 10 10 అనేటటువంటి సంఖ్య 242 సార్లు బైబిల్లో వాడబడింది. అయితే ఆ రోజుల్లో 10 వెండి నాణెములున్న స్త్రీ, ఈ ఆచారం ఏమిటి ధ్యానం చేద్దాం. ఆ రోజుల్లో నిశ్చితార్థం అయ్యే సమయములో, అంటే పెండ్లి కొడుకుకి పెండ్లి కుమార్తెకి వివాహ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఈ కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి 10 వెండి నాణాలు ఇస్తాడు. ఈ 10 వెండి నాణాలు ఏం చేస్తుంది ఈమె అనగా తన యొక్క వస్త్రానికి కట్టుకుంటుంది. ఆమె బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ కాబోయే భర్త ఇచ్చినటువంటి 10 వెండి నాణెములు ధరించాలి. అందుకే స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, యేసుప్రభు జీవించిన కాలంలో యూదా జాతి స్త్రీ నిశ్చితార్థమైనట్లయితే అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, బహిరంగముగా బజార్కి వెళ్ళినప్పుడు, మార్కెట్ బయటికి వెళ్ళినప్పుడు తన తల మీద ధరించటం మీరు చూస్తున్నారు. చూసినట్లయితే అక్కడ 10 వెండి నాణాలు ఉన్నాయి ఆ స్త్రీ తల మీద. ఈ 10 నాణెములు ధరించటము ద్వారా, బయటికి వెళ్ళటము ద్వారా ఆమె ఏం చెప్తుందనగా సందేశం, నాకు నిశ్చితార్థమైనది. ఏ విధముగా మన దగ్గర స్త్రీకి మెట్టెలు చూచి ఈమెకు పెళ్ళయిందని అనుకుంటారో, ఈ 10 నాణెములున్న స్త్రీని చూచి ఓకే ఈ అమ్మాయికి నిశ్చితార్థమైంది వేరే అతనితో, కాబట్టి ఇక ఈమెతో ఇంకా పెళ్ళికి ప్రయత్నం చేయటం కూడా దండగా అని తెలుసుకుంటాడు. అయితే ఈ 10 నాణెములు ఇచ్చి ఏం చేస్తాడు ఈ కాబోయే వరుడు, పెళ్లి కొడుకు? తన ఇంటికి వెళ్ళి గృహం నిర్మించటం, ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ తన కాబోయే భార్యను పెళ్లి కోసం తీసుకుపోవడానికి వస్తాడు. ఆ విధముగా వచ్చినప్పుడు ఆమె గనక 10 నాణెములకు బదులు 9 నాణెములే కట్టుకుందనుకోండి, ఇక పెళ్లి జరగదు, పెళ్లి చెడిపోయినట్లే. ఎందుకనగా 10 నాణెములు ధరించకపోతే తనకు వివాహం ఇష్టము లేదని కానీ, లేదా ఈ సమయంలో వేరే వ్యక్తి మీద మనసు పడి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోవటానికి నేను సిద్ధమవుతున్నా, ఇక నీతో సంబంధం లేదు అని చెప్పటం. అంటే ఒక నాణెం పోగొట్టుకుంటే తన జీవితం పెళ్ళి ఆగిపోతుంది, జరగదు. ఆ పరిస్థితిలో ప్రభు ఈరోజు ఉపమానం చెప్పారు. బహుశా 10 వెండి నాణెములు ఉన్న స్త్రీ ఒకటి పోగొట్టుకుంటే పోయేది ఒక్క నాణెమే కాదు, తన వివాహ అంతస్తు కూడా కోల్పోతూ ఉండవచ్చు. అంటే అంత విలువైనదిగా ఆ ఒక్క నాణాన్ని ఆ స్త్రీ ఏ విధముగా చూస్తుందో, మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత వ్యక్తిగతముగా ప్రేమించబడుతున్నాం. మనం చాలాసార్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అని వింటూ ఉంటాం, దేవుడు మానవాళిని ఎంతో ప్రేమించి అని. ఏంటి లోకం అంటే ఏం గుర్తొస్తుంది మనకి? కొండలు, పర్వతాలు, రాళ్ళు, రప్పలు కాదు. దేవుడు వెలాంగిని ఫాదర్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం వినేటటువంటి దాన్ని, లోకమును అనేటటువంటి దాన్ని తీసివేసి మన పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మానవాళి మొత్తాన్ని ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏదో గుంపులుగా గొర్రెలను ప్రేమించినట్లు కాదు, ఒక్కొక్కలను వ్యక్తిగతముగా. హీ లవ్స్ us పర్సనల్లీ. అగుస్తీను వారంటారు, దేవుడు నన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటే
ఇక దేవుడికి ప్రేమించటానికి నేను తప్ప ఎవ్వరూ లేరనుకోండి, ఎట్లా ప్రేమిస్తాడో అట్లా ప్రేమిస్తాడట. ఇద్దరిని తీసుకువెళ్ళి క్వారంటైన్ చేస్తే 1 నెల రోజుల పాటు ఉండేది ఇద్దరేననుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది, బయట ప్రపంచంతో సంబంధం లేకపోతే. అట్లా దేవుడు ప్రపంచం మొత్తం ఉన్నా కూడా ఎవరూ లేరా అన్నట్లు ప్రతి వ్యక్తిని వ్యక్తిగతముగా ప్రేమిస్తాడని ఈరోజు తెలుసుకుందాం. ఆ దేవుని యొక్క ప్రేమ వద్దకు తిరిగి వద్దాం. ఆమెన్. మన యొక్క విన్నపములను తలంపులను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను దీవించి మీ ప్రేమను ప్రపంచమంతటా ప్రకటించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి పీడితులను, ఆ వ్యాధి బారి పడినటువంటి వారందరినీ కూడా స్వస్థపరచండి. తద్వారా మీరే నిజమైన దేవుడు, రక్షకుడు, పరమవైద్యులన్న సత్యాన్ని ప్రపంచానికి నేర్పించండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి ఎంతో మంది తమకున్నటువంటి దానిలో పేదరికంలో ఉన్నప్పటికీ కూడా, ధనవంతులు కానప్పటికీ కూడా త్యాగము చేసి ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్నారు. వారందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వారి యొక్క సహృదయానికి, ఉదార స్వభావానికి గాను వారిని హేరాళముగా దీవించమని, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబం వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇవ్వాలని ఉంది మధుర కానుక, ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక ఏమి ఇవ్వగలను నా హృదయముగాక, ఏ రీతి పూజింతు నా ప్రియజనక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణలు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయాజలములను మా మీద కృమ్మరింపచేసి రక్షించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి,
అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వర్మలనేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, నీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ యొక్క సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కత్తోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కత్తోలికులారా. కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామి తులారా. కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కత్తోలికులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వంతం నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. నీకే నీ స్వంతం నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, నీ జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా 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 నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి.